Welcome to our YouTube channel Manabadi Prayana. Special for TET and DS. Right. So today's topic prime numbers, twin prime numbers and co-prime numbers. సో మన చిన్నప్పటి నుంచి ఏర్పడ్డ ఒకే ఒక సందిగ్ధం ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ వీటి మధ్యలో మనకు చిన్నగా డిఫరెన్స్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అప్పుడప్పుడు ఏది ట్విన్ ప్రైమ్ నెంబరు, ఏది కో ప్రైమ్ నెంబరు, ఏది ప్రైమ్ నెంబర్ అనేది కొద్దిగా మనకు డిఫరెన్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ అనేది ఇద్దరితో మనం మొత్తం క్లియర్ చేసేసుకుందాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్. సో వాట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్? ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ a prime number is a number which has only two factors. So which has a number which has only two factors. Only two factors. So మరి ఆ ఫ్యాక్టర్స్ ఏంటివి? which has only two factors, those are one and itself. One and itself. So one and itself. సో అంటే ఏంటిది అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు సో ఏదేని ఒక సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాం. ఏ నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ two factors, those are one and itself. So such type of numbers are called the prime numbers. So for example, so 2, 3, 5, 7. So and so on. So 2 has only two factors, 1 and 2. So one is 1 and another one is itself. So 3 also 1 and 3. One is 1 and another one is itself. So 5 has also two factors, one is 1 and another one is itself. So 7 also and so on. So prime numbers, what is a prime number? A prime number which has only two factors, those are one and itself. ఏదేని ఒక సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాం. సెకండ్ వన్ ట్విన్ ప్రైమ్ నెంబర్. సో వాట్ ఈస్ ద ట్విన్ ప్రైమ్ నెంబర్? ఏవేని రెండు ప్రధాన సంఖ్యలు, ఏవేని రెండు ప్రధాన సంఖ్యల భేదం రెండు అయితే, ఏవేని రెండు ప్రధాన సంఖ్యల భేదం రెండు అయితే అటువంటి ప్రధాన సంఖ్యలను మనం ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఎనీ టూ ప్రైమ్ నంబర్స్, difference of any two prime numbers is equal to the 2, then such type of prime numbers are called the twin prime numbers. Okay, so for example 3, 5. So and 5, 7. So చూద్దాం ఇవి ప్రైమ్ నంబర్ ట్విన్ ప్రైమ్ నంబర్స్ అవుతాయా కాదా. సో 3 has only two factors, so 1 and 3. So 5. Okay, wait. Right. So these are prime numbers and the difference between these two prime numbers. Difference between these two prime numbers is equal to 2. Here also 2. 7 minus 5 here also 2. So difference between any two prime numbers is equal to 2. Then such type of prime numbers are called the twin prime numbers. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏవేని రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదము రెండు అయితే దాని ఆ రెండు ప్రధాన సంఖ్యలను మనం ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. సో నెక్స్ట్ వన్ కో ప్రైమ్ నెంబర్స్. సో వాట్ ఈస్ ద కో ప్రైమ్ నెంబర్? సో ఏవేని రెండు సంఖ్యల ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప లేకుంటే ఒకటి మాత్రమే ఉంటే అటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. సో ఎనీ టూ numbers having only one common factor, that is equal to 1.
సో దేర్ సచ్ టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ద కోప్రైమ్ నంబర్స్. సో అంటే ఏవేని రెండు సంఖ్యలు అవి ఏవైనా కానీ ప్రధాన సంఖ్యలు కానీ రెండు మిక్స్డ్ ఆఫ్ ప్రధాన సంఖ్యలు కానీ బేసిక్ ఒకటి ఈవెన్ కానీ ఒకటి ఆడ్ కానీ ఏమైనా తీసుకోండి, ఆ రెండిటి యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉండాలి. ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంటే అటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. సో అటువంటి సంఖ్యలను మనం ఏమంటాం, మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. సో వీటికి ఇంకొక పేరు ఉన్నది, ఏం పేరు అది? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ 3,4. సో 3,4. సో ఇక్కడ 3 కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటిది? 3 కి ఫ్యాక్టర్స్ 1 and 3. సో 4 కి ఫ్యాక్టర్స్ 1, 2, 4. So here observe here only one common factor is there. 1 here also 1, here also 1. That is equal to 1. So then 3, 4 are called co-prime numbers. అంటే 3, 4 లను మనం ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే ఏవేని రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే అయితే సో అటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. సో వీటికి సంబంధించిన టెస్ట్ మనం గ్రూప్లో నేను యాడ్ చేస్తాను. సో క్లియర్ డెఫినేషన్స్తో సహా నేను గ్రూప్లో పెడతాను. రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ప్రధాన సంఖ్యలు అంటేనేమో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself. ట్విన్ ప్రైమ్స్ అయితేనేమో ఏవేని రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదం 2 అయితే సో అటువంటి ప్రధాన సంఖ్యలను మనం ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. సో కో ప్రైమ్స్ సో పరస్పర ప్రధాన సంఖ్యలు ఏవేని రెండు సంఖ్యల ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే అయితే అటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం. సో ఇప్పుడు డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటా. సో క్లియర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్.